హలో అండి, అందరూ బాగున్నారా? హాయ్. స్టార్ట్ ఎనటేషన్స్ ఆల్రెడీ. హాయ్, హలో అందరికీ. సో మనము లాస్ట్ వీక్ క్లాస్లో ఏమేం చేసాము? లాస్ట్ వీక్ క్లాస్లో ఫ్యాక్టరైజింగ్ ఎక్స్ప్రెషన్స్ త్రూ జీబ్రా చేసాము. ఓకే, దీంట్లో కొన్ని సమ్స్ చేసాము. అలాగే మీ పర్టికులర్ టెక్స్ట్ బుక్లోంచి కొన్ని సినారియోస్ చేసాము. అలాగే ఈరోజు కూడా మనము కొన్ని సమ్స్ గోజీబ్రా నుండి, కొన్ని సమ్స్ మీ టెక్స్ట్ బుక్లోంచి వరుసగా చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్. సో మనం లాస్ట్ క్లాస్లోంచే ఒక పర్టికులర్ సినారియో తీసుకున్నాం. లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము? ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము? ఇది చేసాం, 6x² + 17x + 5 చేసాం కదా. సో ఈరోజు అక్కడి నుండే స్టార్ట్ చేద్దాము. దాన్ని మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము? దట్ ఈస్ అ మిడిల్ మిడిల్ ఏమని ఇచ్చాము? స్ప్లిట్ బై ద మిడిల్ టర్మ్ అని చెప్పి రాస్తాం కదా మనము. సో మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని స్ప్లిట్ చేసి దాని బేస్లో మనము వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఈరోజు కూడా మనము సేమ్ ఒక ఎగ్జాంపుల్ తోటి స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ వాల్యూస్కి వెళ్ళిపోదాం. y² - 5y + 6. ఎస్ అండి, బాగున్నాను. మీరందరు బాగున్నారు కదా? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారు. సో మనము హాయ్ అందరికీ హాయ్. ఫస్ట్ ఫస్ట్ మనము ఈ బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నా చాట్లో మెన్షన్ చేస్తున్నా, వాళ్ళ డిసిప్లిన్ ఏదైతే మీరు మెయింటైన్ చేస్తున్నారో ఆ డిసిప్లిన్ అందరికీ కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్ ఫర్ ద డిసిప్లిన్. ఓకే, సూపర్గా మీరు డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్స్ ఫర్ దట్. దెన్ నెక్స్ట్ మన క్లాస్లోకి ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. క్లాస్లో టాపిక్ y² - 5y + 6 అని చెప్పి తీసుకున్నాం. ఓకే, y² - 5y + 6. ఇక్కడ చూడండి, y² - 5y + 6. దీనికి మనము ఫ్యాక్టరైజేషన్ తోటి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. దీనికి ఏ ఫ్యాక్టర్స్ అన్నది మనం కనుక్కోవాలి. ఓకే, సో దీని ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి మనకి? y² - 5y + 6 అంటే మనకి ఫ్యాక్టర్స్ని లాస్ట్ టైం మనం ఎలా కనుక్కున్నాము? దీని వాల్యూస్ ఫస్ట్ ఏదైతే ఉందో స్టెప్ 1 ఇది 1. ఓకే, ఫస్ట్ 1 × 6 మన కోఎఫిషియంట్ వాల్యూ ఏదైతే ఉందో దట్ ఇంటూ ది స్టార్టింగ్ నెంబర్. సో 6 వచ్చింది. 6 వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేసాము మనము? ఈ 6కి ఫ్యాక్టర్స్ సార్ నిన్న మ్యాథ్స్ ఎగ్జామ్ బాగా రాసాము. ఎక్సలెంట్. మీరు నా క్లాసెస్ విని మీరు బాగా చేయగలుగుతున్నారు అందరూ అంటే నాకంటే ఎక్కువ ఆనందించే వాళ్ళే ఉండరు. ఓకే, థ్యాంక్స్ ఎ లాట్. ఓకే, సో 7/7. దెన్ నెక్స్ట్ అందరూ కొంచెము మీ అనోటేషన్ ఆఫ్ చేసేయండి. మనము క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత సార్ మేము కూడా బాగా రాసాము, ఎక్సలెంట్. ఇక్కడ ఎవరో ఆల్రెడీ ఆన్సర్ రాసేస్తున్నారు. అనోటేషన్ స్టాప్ ప్లీజ్. ఓకే, ఒక్క నిమిషము. ఇక్కడ ఎవరైతే
ఆన్సర్ రాస్తున్నారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ అనోటేషన్ కొద్దిగా స్టాప్ చేయండి. వీళ్ళెవరో పాపం ఆన్సర్ రాస్తున్నారు. ఆన్సర్ రాస్తున్న వాళ్ళు యూ కెన్ కంటిన్యూ యువర్ ఆన్సర్. మిగతావన్నీ స్టాప్ చేయండి. మిగతా వాళ్ళు ఎవ్వరూ రాయొద్దు. మీరు రాస్తే కనుక పాపం ఇక్కడ ఆన్సర్ రాస్తున్న వాళ్ళు స్టాప్ అయిపోయారు. నాకు వాళ్ళని నేను స్టాప్ చేయాల్సి వచ్చింది. ఎవరైతే ఆన్సర్ రాస్తున్నారో వాళ్ళని స్టాప్ చేయాల్సి వచ్చింది. సో మన అనోటేషన్ ఇప్పుడు స్టాప్ చేసి ఈ ఆన్సర్ ఏదైతే ఉందో ఈ ఆన్సర్ మీద మనం ఫోకస్ చేద్దాం. ఓకే, దెన్ ఫస్ట్ స్టెప్ ఏంటి? 1 into 6 అని చేసాం. స్టెప్ టూలో మనం ఏం చేస్తున్నాము? ఈ 6కి ఫ్యాక్టర్స్ కనుక్కుంటున్నాం. Factors of 6. What are the factors of 6? 1, 2, 3 and 6. దీన్ని మనం ఎలా రాసుకోవాలనుకున్నాము? 1, 6 ఇదొక కాంబినేషన్, 2 and 3 ఇదొక కాంబినేషన్. రైట్, 2 కాంబినేషన్స్లో మనం రాసుకున్నాం. 2 కాంబినేషన్స్లో మనం రాసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేసాము? మనకు కావాల్సిందంతా 5y కావాలి. 5y కావాలి అంటే -6 + 1. -6 + 1 రెండు సినారియోలు వస్తున్నాయి నాకు. -6 + 1 చేస్తే నాకు -5 వస్తుంది. ఇక్కడ నాకు -5 సాటిస్ఫై అవుతుంది. అలాగే నేను -3 -2 ఇది చేస్తే కూడా -5 అవుతుంది. 2 ప్లస్ చేస్తే -5 అవుతుంది. కాకపోతే మనకి ఈ సినారియోలో ఇక్కడ ఏమి ఇచ్చారు? వాళ్ళు ప్లస్ ఇచ్చారు. ఈ ప్లస్ రూల్ ఏదైతే ప్లస్ కండిషన్ ఉందో ఆ ప్లస్ సైన్ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఓకే, ఇక్కడ -6 ఇక్కడ రాస్తా. -6 ఇంటూ +1 చేస్తే వస్తుంది మనకి ఆన్సర్ -6 వస్తుంది. అలాగే -3 ఇంటూ -2 చేస్తే నాకు ఆన్సర్ ఎంత అవుతుంది? -, +6 అవుతుంది. సో ఇప్పుడు నా కండిషన్ ఏది సాటిస్ఫై అయింది? -3 ఇంటూ -3 -2 ఈ కండిషన్ నాకు సాటిస్ఫై అయింది. సో నేను ఇప్పుడు ఏం రాసుకుంటాను? ఇక్కడ y square minus 3y minus 2y plus 6 అని చెప్పి రాస్తాను నేను. రైట్, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏమొస్తున్నప్పుడు y ఈ రెండిటలోంచి y కామన్, y తీస్తే నాకు y -3 -2 -2 రాస్తున్నాను. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -2 రాస్తున్నా. -2y ఇక్కడ -3 ఎందుకంటే -2 ఇంటూ -3 ఈజ్ +6. సో ఇక్కడ నుండి y -2 ఇక్కడ నుండి y -2 కామన్ తీస్తున్నాను. అలాగే ఇక్కడ నుండి y -3 కామన్ తీస్తున్నా. సో ఫ్యాక్టర్స్ ఏంటి మనకి? y -2 ఇంటూ ఫ్యాక్టర్స్ y -2 ఒక ఫ్యాక్టర్, y -3 ఇది ఇంకో ఫ్యాక్టర్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాము? లాస్ట్ క్లాస్లో మనం అనుకున్నట్టు ఏ నెంబర్ వచ్చినా దాని మిడిల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనము దాని ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో కనుక్కుంటాం. అది బేస్ చేసుకున్నప్పుడు రూల్ ఏంటి? మనకి ఈ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో లాస్ట్ నెంబరు దాన్ని ఈ హైయెస్ట్ పవర్ ఏదైతే వాల్యూ ఉందో దాంతో మనం మల్టిప్లై చేస్తాము. మల్టిప్లై చేస్తే వచ్చిన నెంబర్కి ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఫ్యాక్టర్స్ కనుక్కుంటే ఎంత? 1 2 3 6. సో 1 6 ఒక కాంబినేషన్ రాశాను, 2 3 ఒక కాంబినేషన్ రాశాను. రాసిన తర్వాత మనకి ఇక్కడ ఎండ్ రిజల్ట్ ఏది రావాలి? రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఒకటేమో -5y రావాలి, ఇంకోటేమో +6 రావాలి. ఓకే, ఇక్కడ నేను -6 + 1 చేస్తే కూడా -5 వస్తుంది, కానీ నా ఎండ్ రిజల్ట్ -6 వస్తుంది.
రైట్. సో ఈ కాంబినేషన్లో నేను రాస్తే y² - 3y - 2y + 6 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ y² - 3yలోంచి y నేను సెపరేట్గా తీసాను. సెపరేట్గా తీసి ఈ రెండిటల్ వాల్యూస్ నేను తీసుకొస్తే కనుక y - 3 వస్తుంది. అలాగే ఇక్కడ -2 తీసుకున్నాను. -2 తీసుకుని మళ్ళీ సెపరేట్ చేస్తే y - 3 అయింది. సో ఇప్పుడు మనకి ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి? y - 2, y - 3. రైట్. అర్థమైంది కదండి అందరికీ? ఇక్కడ ఎవరో రాసేసారు చూడండి ఆన్సర్, y - 2, y - 3. రైట్. ఈసారి మనము ఒక ట్రిక్కీ సమ్కి వెళ్దాం. ఇదైతే ఓకే, సేమ్ కాంబినేషన్ ఉంది, y² - 5y + 6. ఇప్పుడు ఈ ఈ రూల్కి వెళ్దాం. చూడండి, ఫ్యాక్టరైజ్ ఏం రూల్ ఇచ్చారు ఇక్కడ? ఫ్యాక్టరైజ్ x³ - 23x² + 142x - 120. దీంట్లోంచి ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం? దీంట్లోంచి ఏం తీసుకోవాలి మనం? ఇక్కడ సేమ్ మనము y³ మైనస్ ఈ రూల్ తీసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతా. ఇక్కడ మనకి x³ - - 23x² + 142x - 120. ఈ ఈక్వేషన్ ఉంది. మనం ఇప్పటి వరకు ఏం చేస్తున్నాం? మనము ఒకవేళ అది పవర్ 2 కాంబినేషన్ అయితే కనుక మిడిల్ వాల్యూ తీసేసుకుని మనము దాన్ని ఏదైతే లాస్ట్ నెంబర్ ఉందో స్టార్టింగ్ నెంబర్ తోటి మనం మల్టిప్లై చేసి దాని ఫ్యాక్టర్స్ కనుక్కుని మనం మిడిల్ వాల్యూ ఏదైతే ఉందో దాని బేస్లో మనం చేసేసాము. రైట్. ఇప్పుడు ఈ పర్టికులర్ సినారియోకి మనం ఎలా చేయాలి? సార్ ప్లీజ్ పెన్ తోటే కదా రాస్తున్నాను. ఇవ్వండి పెన్. ఓ ప్లీజ్ పెన్, ఒక్క నిమిషం. ఎస్, ఎనేబుల్ ఇచ్చాను. వాళ్ళు తప్ప ఎవరు రాయద్దు, గ్రీన్ తప్ప ఎవరు రాయద్దు. మళ్ళీ ఆ బ్లాక్ వాళ్ళకి మళ్ళీ నేను ఛాన్స్ ఇస్తాను. ప్లీజ్, పాపం గ్రీన్ వాళ్ళు ఎవరో రాస్తున్నారు, మీరు అందరికీ డిస్టర్బ్ చేస్తున్నారు. హలో, మీరు కాంపిటీషన్గా రాసేస్తే కనుక అందరూ డిస్టర్బ్ అయిపోతారు. గ్రీన్ వాళ్ళు మట్టుకే రాయండి, లేకపోతే పెన్ తీసేస్తాను నేను. ఒక్క నిమిషం, గ్రీన్ వాళ్ళు కూడా ఆపండి ఒక్క నిమిషము. గ్రీన్ వాళ్ళ తర్వాత నెక్స్ట్ ఛాన్స్ వేరే వాళ్ళకి ఇస్తాను. గ్రీన్ తప్ప ఇంకెవ్వరు రాయొద్దు, లేకపోతే నేను అన్నోటేషన్ తీసేయాల్సి వస్తుంది. ఇంతకీ గ్రీన్లో రాస్తున్నారు మీరు స్టూడెంటా లేకపోతే ఫ్యాకల్టీనా? డైరెక్ట్గా స్టూడెంటా? సార్ ఐ థింక్ టీచర్ ఎవరో రాస్తున్నారు చూడండి. అంత మీరు ఆన్సర్ అంత ఫాస్ట్గా రాసేసరికి ఎవరో రాస్తున్నారు ఐ థింక్ టీచర్ అని చెప్పి. మీరు ఒట్టి గ్రీన్ వాళ్ళు తప్ప అందరూ గ్రీన్లో రాస్తే నేను ఏం చేయలేను. ప్లీజ్. ఎస్ సార్, టీచర్స్ ప్లీజ్ డోంట్ రెస్పాండ్. అవి చూడండి, వాళ్ళు క్లియర్గా రాస్తున్నారు స్టూడెంట్ అని చెప్పి. ఇక్కడ ఎవరో రాశారు చూడండి. ఒక్క నిమిషము,
మా మేడం మా మేడం 10th క్లాస్. చూడండి ఇక్కడ వీళ్ళు ఎవరో టకటక ఆన్సర్ రాశారు. ప్రస్తుతానికైతే ఇది తుడిపేస్తున్నాను నేను. టీచర్స్ మీరు కూడా రెస్పాండ్ అయితే కూడా ఓకే. కాకపోతే మనము మనము స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్దిగా ఛాన్స్ ఇద్దాము. టు ఆల్ ద టీచర్స్. ఓకే, ఇక్కడ ఎవరో రాశారు చూడండి, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 23x². వాళ్ళు ఆల్రెడీ ఆన్సర్ రాశారు. 23x² ప్లస్ 142x మైనస్ 120. దీన్ని ఫర్దర్గా ఎలా రాశారో చూడండి వాళ్ళు. దీన్ని ఫర్దర్గా ఏం చేశారు అంటే, మనము ఇంతకు ముందర ఏదైతే చేసామో దాన్ని వీళ్ళు రెండు కలిపి చేసేసారు. ఇక్కడ ఫస్ట్ 23x² ఏదైతే ఉందో ఈ 23x²ని x² మైనస్ 22 అని తీసుకున్నారు. అలాగే ఇక్కడ 22x ప్లస్ 120 అని తీసుకున్నారు, మైనస్ 120. చూడండి, కేజీబీవి మాచర్ల స్టూడెంట్ సార్. స్టూడెంట్ అయినా ఫ్యాకల్టీ టీచర్ అయినా పర్లేదు. ఇట్ ఈస్ నేను ఇద్దరిని కూడా ఎంకరేజ్ చేస్తాను. నాకు మెయిన్ కావాల్సింది ఏంటి అంటే, నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్గా అర్థమవుతుందా, మీరు చేయగలుగుతున్నారా లేదా, అంతే నాకు కావాల్సినది. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే, ఇక్కడ మనకి x³ హైయెస్ట్ పవర్ x³ ఉంది. ఓకే, దాని తర్వాత 2 పవర్స్ ఉన్నాయి, మనకి 2 సినారియోస్ ఉన్నాయి. ఒకటేమో x² ఉంది, ఒకటేమో x ఉంది, దాని తర్వాత ఫైనల్ కోఎఫిషియంట్. సో ఈ x² మైనస్ 22x² అని చెప్పి తీసుకున్నారు. దాని తర్వాత ఈ 142ని కూడా ఎలా డివైడ్ చేశారంటే, ఒకటేమో 22x కింద డివైడ్ చేశారు, ఇంకోటేమో 120. సో 120 ప్లస్ 22 రెండు కలిపి 142 మైనస్ 120. సో అక్కడి నుండి x² అన్నది కామన్ చేసి ఆ x² లోంచి x మైనస్ 1 బయటకు తీశారు. x² మైనస్ 22x, x మైనస్ 1 కామన్, x మైనస్ 1 కామన్ ఎవ్రీవేర్, రైట్. సో ఇది మీ అందరి కన్వీనియన్స్ కోసము నేను ఇక్కడ నీట్గా రాస్తాను. ఇప్పుడు చూడండి, టీచర్ ఏదైతే మనకి అవుట్పుట్ ఇచ్చారో, టీచర్ స్టూడెంట్ వీళ్ళు ఇది రాశారు కదా, దీన్నే మనము ఇప్పుడు డీటెయిల్డ్గా ఒక సినారియో చూద్దాము. దాన్ని బట్టి మీకు ఇలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు నీట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ ఆల్జీబ్రా ఏదైతే ఈ పాలినామియల్స్ ఆల్జీబ్రా ఉందో, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని కొంచెం ఎక్కువ సమ్స్, ఎక్కువ సినారియోస్ తీసుకుని మనము ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకి x⁻³ అని ఉంది, x⁻³ x² అని ఉంది. దీన్ని సింపుల్గా మనము x³ మైనస్ x² మైనస్ 22x² మైనస్ 22x² ప్లస్ 22x ప్లస్ 140x, సారీ 140 కాదు 120x మైనస్ 120. ఇది కనుక చేస్తే చూడండి, మనము దీన్ని షార్టర్ ఫామ్లో చేయడానికి ట్రై చేస్తున్నాము. ఈ షార్టర్ ఫామ్ అంటే ఎలాగంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ x² అని తీసుకుంటున్నాను. x² తీసుకుంటే ఇక్కడ x మైనస్ 1 అని వస్తుంది. ఓకే, సో మొత్తం ఈ ఈక్వేషన్లోంచి నేను x మైనస్ 1ని కామన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మైనస్ ఇక్కడ 22 తీసుకున్నారనుకోండి,
22x తీసుకోండి. 22x తీసుకుంటే మనకి మళ్ళీ x మైనస్ 1 అని వస్తుంది. సారీ, x ప్లస్ 1 అని వస్తుంది. 22x లేకపోతే దీన్ని x మైనస్ 1. ఓకే, దాని తర్వాత ఇక్కడ 20 తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఎంత ఉంది? 120 తీసుకుంటున్నాను. 120 తీసుకుంటే x మైనస్ 1. ఇప్పుడు చూడండి, అన్ని చోట్ల నేను x మైనస్ 1 అని కామన్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ x మైనస్ 1 ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేస్తాను. ఈ x మైనస్ 1ని తీసుకుంటే మనకి ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ 22x ప్లస్ 120 అని వచ్చింది మనకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఈ ఫామ్ ఏదైతే ఉందో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయడం ఈజీ మనకి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, x మైనస్ 1 ఇది పక్కన పెట్టేసి x స్క్వేర్. ఇప్పుడు మనకి స్టెప్ 1లో ఏమొస్తుంది మనకి? వాట్ ఈజ్ అవర్ స్టెప్ 1? 1, ఇది 1 ఇంటూ 120. సో 1 ఇంటూ 120 ఈజ్ ఈక్వల్ టు 120. Sir, please pen, sir. Please write neatly. ఒక్క నిమిషము. ఎస్, ఎనేబుల్ పెన్ చేశాను. వన్స్ మోర్ ఎక్స్ప్లెయిన్ సార్. ఓకే, ఒక్క నిమిషము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క నిమిషము సార్. మా మేడం 10th క్లాస్. ఓకే, ఓకే, అది ఆ విషయము కాదు. ఎవరికన్నా డౌట్స్ ఉంటే కనుక అడగండి. అదర్వైజ్ నో అనోటేషన్ యాక్సెప్టెడ్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఆన్సర్ 9th క్లాస్. ఆన్సర్ 9th క్లాస్ స్టూడెంట్. ఎస్, స్టూడెంటే. ఓకే, నో ఇష్యూస్. స్టూడెంట్ రాసిన. నేను చెప్పేది ఒకటే, డిజేబుల్ నా క్లాస్లో ఎవరు విన్నా కానీ ఎవరు అన్న ఆన్సర్స్ చెప్పచ్చు. ఆన్సర్స్ ఎవరు చెప్తున్నారు అన్నది కాదు. ఓకే, కాకపోతే నేను స్టూడెంట్స్ని ఎంగేజ్ చేస్తాను. ఎందుకంటే ఎగ్జామ్ టీచర్స్ మా అందరికీ ఎట్లాగో ఇవి ఎలా చేయాలో ఏంటో ఆల్రెడీ మాకు ఐడియా ఉంది. సో మీరు ఇక్కడెక్కడో మనము x మైనస్ 1 x స్క్వేర్ ప్లస్ 22x x మైనస్ 1 ప్లస్ 22x x మైనస్ 1 ప్లస్ 120. సో x స్క్వేర్ ప్లస్ 22x ప్లస్ 120. సో x మైనస్ 1ని పక్కన పెట్టాం. 120 ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి మనకి? 120 ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి మనకి? 1 2 1 2 3. 1 రాసినప్పుడే మనము 1, 120, 2, 60, 3, 40, 4, 30, 5 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 2s are 5, 24 times. 24 into 5, 6, 20, 7, 8, 9, 10, 12 times పోతుంది. 9 పోదు, 10 పోదు. ఓకే, 10, 11, 12 పోతుంది. 12, 13 పోదు, 14 పోదు, 15 into 8,
8 మిస్ అయిపోయాం మధ్యలో ఇక్కడ 8, 15, 8, 9, 10 అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు నాకు సాటిస్ఫై అవ్వాల్సిన కండిషన్ ఏంటి? నాకు ఇక్కడ మల్టిప్లై చేస్తే 120 రావాలి, ప్లస్ చేస్తే 22 రావాలి నాకు. సో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది, ప్లస్ చేస్తే రాదు, ప్లస్ చేస్తే రాదు, ప్లస్ చేస్తే రాదు, ప్లస్ చేస్తే రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. ఈ కండిషన్ చూడండి, 10, 12, 10, 12కి వస్తుంది మనకి. 10 + 12 = 22. దెన్ నెక్స్ట్ 10 × 12 = 120. సో మనకి ఇప్పుడు ఆ ఫ్యాక్టరైజేషన్ ఏమవుతుంది అంటే దీన్ని మనము x-1ని అలాగా కామన్గా పెట్టుకుని x-1 కామన్గా పెట్టుకుని x² + 10x + 12x + 120 ఇది ఇంకో ఫ్యాక్టర్. సో ఇప్పుడు ఏమైంది మనకి x-1 × x². ఇక్కడ ఈ x²లోంచి మనము x కామన్ తీసుకుంటే x + 10 + 12 తీసుకుంటే x + 10. సో ఇప్పుడు మనకి ఫైనల్గా ఏమొచ్చింది? x-1 is one factor, x + 12 is another factor, x + 10 is another factor. ఈ మూడు మనము మల్టిప్లై చేస్తే మళ్ళీ విల్ గో బ్యాక్ టు దిస్ పర్టికులర్ నెంబర్. ఒక్క నిమిషం, లెట్ మీ ఓపెన్ ఎనోటేషన్. యా, ఇప్పుడు రాయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నాను. Sir, some of the questions p of x is equal to 0, x-1 is a factor. Okay. Last two did not understand. Okay. One more time explain చేస్తాను ఉండండి. స్టెప్ బై స్టెప్. అందరూ అనోటేషన్ ఆఫ్ చేయండి. నేను ఇదే సినారియోని వన్ మోర్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను ఈ మెథడ్లో ఒకటి చెప్పాను కదా, ఈ మెథడ్ కాకుండా ఈ మెథడ్ ఫస్ట్ డిస్కస్ చేద్దాము. తర్వాత ఇక్కడ p of x = 0 సినారియో చెప్పారు కదా, అది కూడా చూద్దాము మనము. ఓకే, ఫస్ట్ ఉన్నదాన్ని మనం డైరెక్ట్గా చూద్దాం. ఈ x³ ఏదైతే ఉందో ఈ x³ లోంచి 23x², ఈ 23x²ని మనము x² - 22x², ఈ 23ని నేను 2 పార్ట్స్ కింద స్ప్లిట్ చేశాను, x 22. అలాగే ఈ 142ని 2 పార్ట్స్ కింద స్ప్లిట్ చేశాను, 22 and 120. ఓకే, -120. ఇలాగా చేయాలి అంటే ఇలాగ చేయొచ్చు. లేదు అంటే గనక ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడే రాస్తా ఉండండి. p of x is equal to 0. ఈ ఫార్ములా ప్రకారము నేను x వాల్యూ నేను 1 తీసుకుంటా చూడండి. p of x is equal to 1. సో x-1 is equal to 0 అన్నది తీసుకుంటాను నేను. p of x is equal to 1 తీసుకోండి ఇక్కడ. ఆర్ p of x is equal to 1 తీసుకుంటే మీకు ఏమవుతుంది ఇక్కడ? ఒక నిమిషం, ఇదే వాల్యూ నేను కింద తీస్తాను. అది ఇంకా డైరెక్ట్ అయిపోతుంది. ఈ విధంగా కూడా చేయొచ్చు, అది కాకుండా ఇంకో విధంగా కూడా మనము సెకండ్ స్టెప్లో చూస్తాం చూడండి. ఇది x³ -
23x square plus 142x minus 120. దీన్ని మనము p of x is equal to p of x is equal to 0 అన్నట్టు కూడా మనం చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఇది 1, p of x is equal to 1, సారీ, is equal to 1 క్యూబ్. p of x is equal to 1 తీసుకుంటే మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. మీరు ఇక్కడ చూస్తే కనుక లాస్ట్ క్లాస్లో మనము ఒక ఈక్వేషన్కి ఒక వాల్యూ ఇచ్చి ఆ వాల్యూతో చూడండి p of -2, p of 1, రైట్, p of x is equal to 0 ఫార్ములా ప్రకారం కూడా మనము వాల్యూ కనుక్కోవచ్చు. సో ఇక్కడ నేను దీన్ని p of x is equal to 0 అన్న ఫార్ములా తీసుకుని ఎక్స్ వాల్యూ ఐడెంటిఫై చేస్తాను. నేను p of x is equal to 0 ఈ బేస్ ఫార్ములా తోటి ఎక్స్ వాల్యూ ఐడెంటిఫై చేస్తాను. సో x is equal to 1 తీసుకుంటాను. నేను x is equal to 1 తీసుకుంటే ఇది అవుతుంది 1 క్యూబ్ minus 23 into 1 plus 142 into 1 minus 120. ఇప్పుడు ఇది అవుతుంది 1 minus 23 plus 142 minus 120, రైట్. ఈ వాల్యూని ఇలా చేసిన తర్వాత -23 ఇదంతా 142 plus 1 143 minus 143 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఈ పర్టికులర్ సినారియోలోంచి మనకి x minus 1 ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. x minus 1 ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. ఇక్కడ ఒక నిమిషం. Sir, keep squares for 23. X is equal to 1. Yes, x is equal to 1. సో ఈ x minus 1 ఫ్యాక్టర్ మనకి వచ్చిన తర్వాత ఈ x minus 1 లోంచి మనము ఇప్పుడు ఈ వాల్యూ ఏదైతే ఈ హయ్యర్ వాల్యూ ఉందో ఈ హయ్యర్ వాల్యూని మనము నెక్స్ట్ లోయర్ లెవెల్ వాల్యూస్ కింద x minus 1 ఉంది కాబట్టి దీన్ని లోయర్ వాల్యూ కింద చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే అది x². ఇప్పుడు చూడండి ఈ లోయర్ వాల్యూ తీసుకున్నప్పుడు x² ప్లస్ x² ప్లస్ 22x ప్లస్ 120 ఈ వాల్యూ ఇక్కడ ఎరైవ్ అవుతుంది మళ్ళీ మనకి. ఓకే, ఎందుకు అంటే చూడండి ఇక్కడ x² ఇదే వాల్యూని మళ్ళీ మీరు ఈ వాల్యూ తోటి మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ దిస్ పర్టికులర్ రిజల్ట్. ఈ పైన ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఈక్వేషన్ వస్తుంది. సో మనము ఈ x minus 1 వాల్యూ అరైవ్ అయ్యి ఈ పర్టికులర్ వాల్యూ x² ప్లస్ 22x ఏదైతే ఉందో ఒక్క నిమిషం, యా, ఇక్కడ మనకి x² ఈజ్ 22x. మళ్ళీ ఇక్కడ మనకి ఫ్యాక్టరైజేషన్ రూల్ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరైజేషన్ రూల్లోకి వస్తాము. మిడిల్ వాల్యూ ఎంత ఉంది మనకి, మిడిల్ టర్మ్ ఎంత ఉంది మనకి, మిడిల్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 22 అని ఉంది మనకి. ఓకే, మిడిల్ టర్మ్ అన్న 22 ఉంది. అండ్ మల్టిప్లికేషన్ మనకి ఎంత వచ్చింది ఇక్కడ 120 మల్టిప్లికేషన్ 1 into 120 ఈజ్ మల్టిప్లికేషన్. ఇప్పుడు 120కి ఫ్యాక్టర్స్ మనం చూస్తున్నప్పుడు ఇందాక చూసినట్టు 120 260 వస్తుంది, అలాగే 340 వస్తుంది, 430 వస్తుంది, 5 into 20 24 వస్తుంది, 24 into 5 120,
5 అయిపోయిన తర్వాత 6 వస్తుంది. 6 ఇంటూ 20, 7 రాదు, 8 వస్తుంది. 8 ఇంటూ 15, 9 రాదు, 10 వస్తుంది. 10 ఇంటూ 12. సో వీటిల్లోంచి మనకి కావాల్సిన రూల్ ఏంటి? యాడ్ చేస్తే 22 రావాలి, మల్టిప్లై చేస్తే 120 రావాలి. సో యాడ్ చేస్తే ఇక్కడ 121 వస్తుంది, ఇక్కడ 62 వస్తుంది, ఇక్కడ 43, ఇక్కడ 34, ఇక్కడ 29, ఇక్కడ 26, ఇక్కడ 23, ఇక్కడ 22 వస్తుంది. సో నాకు యాడ్ చేస్తే 22 వస్తుంది, మల్టిప్లై చేస్తే 120 వస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ కిందకి తీస్తూ ఉండండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తానంటే ఈ x-1 ఏదైతే ఉందో ఆ x-1ని కామన్ చేసేసి దీన్ని x స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 12x ప్లస్ 120 అని చెప్పి రాస్తాను నేను. ఓకే, అప్పుడు ఈ x-1 ఈ కామన్ ఇలాగే ఉంచేసి x ప్లస్ 10 ప్లస్ 12 x ప్లస్ 10. సో ఇక్కడ x-1 అన్నది కామన్ ఉంటుంది, x ప్లస్ 10 దెన్ నెక్స్ట్ x ప్లస్ 12. సో ఇది మన ఫైనల్ ఈక్వేషన్. దీన్ని మళ్ళీ మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే మనకి ఇదే వాల్యూ వస్తుంది. ఎస్, అనోటేషన్ ఒక్క నిమిషం. అనోటేషన్ ఆన్ చేశాను చూడండి. మీకు ఇప్పుడు అర్థమైందా? చెప్పండి కొద్దిగా. One minute. ఇక్కడ నాకు ఒక నిమిషం అనోటేషన్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా కొంతమందికి అర్థం కాలేదు అంటున్నారు. I will try to explain one more time. మళ్ళీ ఒక సినారియో తీసుకుని Sir, tell exercise questions. Yes, we'll okay, exercise questions ఒక నిమిషం ముందర ఈ క్వశ్చన్ ని ఒకసారి మళ్ళీ క్లారిఫై చేసి దెన్ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. x cube minus 23x square ప్లస్ కదా ఇది ప్లస్ 142x
minus 120. ఇది మన క్వశ్చన్. ఓకే, ఫస్ట్ పి ఆఫ్, ఫస్ట్ దీని ఫ్యాక్టర్ చూద్దాం. మనము. ఓకే, విత్ ఫార్ములా పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ సినారియో తోటి మనము ఫస్ట్ ఫార్ములా చూద్దాము. దాంట్లో ఏం చేద్దామంటే ఫస్ట్ పి ఆఫ్ 1 తోటి ట్రై చేద్దాం. పి ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబ్ మైనస్ 23 1 స్క్వేర్ ప్లస్ 142 ఇంటూ 1 మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 1 మైనస్ 23 1 minus 23 plus 142 minus 120. Sir, answering this question. అదే అండి, ఇదే చెప్తున్నాను నేను. ఇది అయిన తర్వాత మనము ఎక్సర్సైజ్లోకి వెళ్దాము. సమ్ ఆఫ్ ది పీపుల్ ఆర్ స్టిల్ కన్ఫ్యూజ్డ్ విత్ దిస్. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ 3 అనేసరికి 2 అనేసరికి ఈజీగా చేసేస్తున్నారు, 3 అనేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇక్కడ 1 ప్లస్ 142 మైనస్ 23 మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు 143 మైనస్ 143 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే ఓకే, దిస్ ద ఫైనల్ టైమ్ ఐ డూ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం దాని తర్వాత. ఓకే, నా ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ 1 అని వచ్చింది. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ పి ఆఫ్ 1 మనకి ఎక్స్ మైనస్ 1 ఇంకొక ఫ్యాక్టర్ వచ్చింది. ఇప్పుడు ఎక్స్ మైనస్ 1 వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ ఈక్వేషన్లో మనము ఎక్స్ క్యూబ్ మైనస్ 23x స్క్వేర్ ప్లస్ 142x మైనస్ 120 ఇది చేసినప్పుడు మనకి ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది అంటే ఎక్స్ స్క్వేర్ 142x minus 22x plus 120. ఓకే, ఇది ఎలాగా మనము డిరైవ్ చేసాము అంటే మనము ఎక్స్ మైనస్ 1 తోటి మనము ఈ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని కనుక మనం డివైడ్ చేస్తే then we will come to this particular conclusion, x square minus 22x. I think evaro they are trying to suggest me it is not. Yes, it is not plus 22, it is minus 22. సో ఇక్కడ ఇదే ఈక్వేషన్ ని చూడండి. ఈ ఈక్వేషన్ ని నేను మల్టిప్లై చేస్తాను. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ 22x స్క్వేర్ ప్లస్ 120x దాని తర్వాత మైనస్ ఎక్స్ స్క్వేర్ 1 తోటి ఇప్పుడు మైనస్ చేస్తున్నా చూడండి, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 22x మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 22x మైనస్ 120. Someone is saying okay.
సో మనకి ఇప్పుడు ఈ ఈక్వేషన్ని చేస్తే కనుక ఎక్స్ క్యూబ్ మైనస్ 23x² ప్లస్ 140x మైనస్ 120. చూడండి, ఇదే మన ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ ఇదే 142x. సో మనకి x మైనస్ 1ని నేను కామన్ తీస్తే గనక దెన్ వాట్ యూ విల్ గెట్ x² మైనస్ 22 మైనస్ 22x ప్లస్ 120. సో ఇక్కడ మనకి x మైనస్ 1 ఇంటూ ఇక్కడ మనకి ఏమొస్తుంది x ఇంటూ సారీ ఇక్కడ మనకి మళ్ళీ 120 1 మినిట్ ఇక్కడ మళ్ళీ 120కి మనం ఫ్యాక్టర్స్ ఇందాక చూస్తే మనకి ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి, ఒకటేమో 10 ఒకటేమో 12. సో అప్పుడు దీన్ని మళ్ళీ మనం రాసుకున్నప్పుడు x మైనస్ 1 ఇంటూ x మైనస్ 10 x మైనస్ 12 x మైనస్ 10 x మైనస్ 12 వస్తుంది. అది ఎలాగ వస్తుంది మనకి ఇందాక నుండి మనం అనుకుంటున్నాం కదా, x కామన్ తీస్తే సారీ డైరెక్ట్ ఇంకా రాస్తాను, x² మైనస్ 10x మైనస్ 12x ప్లస్ 120. దీన్ని మళ్ళీ x మైనస్ 1 కామన్ చేస్తే x మైనస్ 10 minus 12 x minus 10. So x minus 1 common, x minus 10 into x minus 12. This is the final answer. ఇందాక మనము ఈ మైనస్ సైన్ మిస్ అయ్యాం ఇందాకటి ఈక్వేషన్లో. సో ఆన్సర్ ఫర్ యువర్ x³ మైనస్ 23x² ఏదైతే మనకి 23x² ప్లస్ 142x మైనస్ 120 ఉందో దీనికి ఫైనల్ ఆన్సర్ ఈజ్ x మైనస్ 1 x మైనస్ 10 x మైనస్ 12. ఒక పర్టికులర్ సిమెట్రీ ఎస్ ఈ పర్టికులర్ ఇది ఆల్రెడీ చేసినట్టున్నాం. ఎస్ ఈ పర్టికులర్ ఈక్వేషన్కి చేయండి ఈరోజు x² మైనస్ x² మైనస్ 17x ప్లస్ 70. మనం లాస్ట్ టైం సిమెట్రీ తోటి చేసాం కదా, సో అదే విధంగా మనము కొన్ని ఎస్ ఐ ఆల్రెడీ వెంట్ టు నెక్స్ట్ క్వశ్చన్. దీనికి ఆన్సర్స్ రాయండి మీరు. x² మైనస్ 17x ప్లస్ 70 దీనికి ఆన్సర్స్ రాయండి మీరు. ఇక్కడ ఈ స్క్రీన్ రైట్ సైడ్ అంతా ఓపెనే ఉంది. x² మైనస్ 17x ప్లస్ 70. ఆన్సర్ ఒకటే రాయండి, సార్ అని చెప్పి ఇవి రాయొద్దు, ఓన్లీ ఆన్సర్ రాయండి మీరు. అండ్ మీరు పక్కకి రాస్తే బెటర్, దాని మీద రాసే కంటే కూడా మీరు అందరూ పక్కకి రాయండి, లేకపోతే డైరెక్ట్గా ఒక్క నిమిషం మీరు ఈ చాట్ ఉంది కదా, చాట్లో మెన్షన్ చేస్తున్నారు కదా, మీరు చాట్లో రాయండి. చాట్లో మీరు ఆన్సర్ రాయండి. x² మైనస్ 17x ఎస్ x² మైనస్ 17x ప్లస్ 70 దీనికి ఆన్సర్ రాయండి.
ఏదన్నా సరే మనకి రూల్ ఏంటి అంటే లాస్ట్ డిజిట్ ఈ డిజిట్ మిడిల్ టర్మ్ నుండి మనం తీసుకుంటాం. 70 తీసుకుంటే మనకి 70కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి మనకి 2, 35, 3 పోతున్నా 3 పోదు, 4 పోతున్నా 4 పోదు, 5 14 5s are 6 రాదు, 7 10s are 8 9 10 11 12 13 14 ఇంకేవి రావు 1, 70. దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్లో నాకు కావాల్సింది -17x కావాలి. -17x ఇక్కడ నుండి వస్తుందా? 235 నుండి రాదు, 4 ఇక్కడ రాదు, 7 17 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 170 రాదు. సో దీన్ని నేను ఎలా రాసుకుంటానంటే x² - 7x - 10x + 70 = x - 7 - 10 x - 7. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇది మనకెంత x - 7 × x - 10. ఇక్కడ ఆన్సర్ సేమ్ ఇదే వచ్చిందా మీకు కూడా? x + 10. ఎస్ x + 10 సారీ x + 10 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఇంటూ x + 10 -10 మైనస్ మీ ఆన్సర్ చూసుకోండి. x + 10 కరెక్టేనా? ఎవరో ఇక్కడ ఏపీ నుండి రాశారు. x - 7 అండ్ x + 10 రాశారు. సో లెట్ us see the answer. x - 10 x ఇక్కడ ఎవరైతే x + 10 రాశారో వాళ్ళు ఎక్కడో లైట్గా మిస్టేక్ అయింది, వాళ్ళు చూసుకోండి. దెన్ నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇక్కడ ఆన్సర్ కూడా వచ్చేసింది. ఇది చూడండి, x² - 21x + 110. x² - 21x + 110. This is the rule. నేను ఇక్కడ పెన్ ఇస్తే మీరు ఓన్లీ ఆన్సర్ రాయండి, మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మీరు రాయొద్దు. మొత్తం ఎక్స్ప్లెనేషన్ రాస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఏముందో ఎవరికి ఇంకా కనిపించదు. ఎస్ అనోటేషన్ గివెన్, మీరు ఓన్లీ ఆన్సర్ రాయండి, ఓన్లీ ఆన్సర్. మొత్తం అంతా వద్దు. ఇగో చూడండి, మొత్తం అంతా ఎలా స్క్రిబుల్ చేస్తున్నారో మీరు. ఈరోజు పొద్దున్నే మీకు చెప్పాను మీరు చాలా డిసిప్లిన్డ్గా ఉంటున్నారు అని చెప్పి. అవుట్పుట్ చూడండి ఎలా స్క్రిబుల్ చేస్తున్నారో మీరు. ఎస్ ఇక్కడ మధ్యలో రాయొద్దంటున్నాను. సో అన్ఫార్చునేట్లీ నేను స్క్రిబుల్ని స్టాప్ చేయాల్సి వస్తుంది. మీరు జస్ట్ ఎ మినిట్, మీకు స్క్రిబుల్ని డిసేబుల్, ఓన్లీ ఆన్సర్సే రాయండి మీరు. నెక్స్ట్ క్లాసెస్లో కూడా నేను స్క్రిబుల్ ఇస్తాను మీకు ఇక్కడ రాయడానికి. కాకపోతే ఓన్లీ మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే అది చెప్పండి, లేదు అంటే కనుక ఆన్సర్ అయితే ఒకటి ఆన్సర్ మటుకే రాయండి. మొత్తం మిగతాదంతా రాస్తే కనుక మొత్తం స్క్రిబుల్ అయిపోతుంది. దాని తర్వాత వీడియో మీరు చూసే టైంలో మీకే కన్ఫ్యూజన్ అవుతుంది, ఏం రాసాము ఏం సార్ చెప్పారు అన్నది మీకే కన్ఫ్యూజన్ అవుతుంది.
ఓకే. సో మనకి నెక్స్ట్ సమ్ ఏంటి? x² - 21x x² - 21x ప్లస్ ఈ వాల్యూ ఎంత? 110. సో మన ఫస్ట్ రూల్ ఏంటి? స్టెప్ 1 110కి ఫ్యాక్టర్స్. 110కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి మనకి? 1 2 110 రాసుకుంటాము. దెన్ నెక్స్ట్ 2 55 రాసుకుంటాము. 3 పోదు, 4 పోదు, 4 పోతుందా? 4 కూడా పోదు. 5 22 టైమ్స్. 6 7 8 9 10 11 టైమ్స్. 10 11 12 13 ఇంకేవి పోవు. సో మేజర్ ఫ్యాక్టర్స్, దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్. సో నాకు కావాల్సిన కాంబినేషన్ ఏంటి? -21 రావాలి ప్లస్ 110 రావాలి. సో ఇక్కడ యాడ్ చేస్తే నాకు 111 వస్తుంది. ఇక్కడ యాడ్ చేస్తే 77 వస్తుంది. ఇక్కడ 27 వస్తుంది. ఇక్కడ నాకు 11 వస్తుంది. 10 అండ్ 11 రెండు యాడ్ చేస్తే కనుక 21 వస్తుంది. సో ఇక్కడ నాకు ఫ్యాక్టర్స్ నేను ఏం రాసుకోవచ్చు? x² - 10x - 11x plus 110 is equal to x² - 10x minus x of x minus 10 minus 11 x minus 10. ఇక్కడ ఏమవుతుంది మనకి? x minus 10 is 1 and x minus 11 is another. సో మనకి ఇక్కడ చూద్దాము. x minus 11 and x minus 10. నేను మీకు పెన్ ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు, నేను ఇస్తూనే ఉంటున్నాను. కాకపోతే పెన్ను దొరికింది కదా అని చెప్పి మీరు ఫుల్గా స్క్రిబుల్ చేసేస్తున్నారు, పేజ్ మొత్తం స్క్రిబుల్ చేస్తున్నారు. ఐఎమ్ కీపింగ్ దిస్ ఎంటీ పేజ్ ఓపెన్. యా, ఇప్పుడు మన ఆన్సర్ చూద్దాం. ఉండండి, ముందు ఆన్సర్ ఏంటి? మన ఆన్సర్ x minus 11 x minus 10. చూడండి ఇక్కడ x minus 11 x minus 10 x minus 11. దిస్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా అండి? ఇందాక ఎవరు అర్థం కాలేదు అన్నారు, అర్థమైందా ఇప్పుడు? ఓకే, రైట్. మన హార్డ్ కోర్ రూల్ ఏంటి? రోజు క్లాస్లో నేను మీకు చెప్పేది ఏంటి అంటే x minus 10 అండ్ x minus 11. డన్. ఇంకొక సమ్ కూర్చుద్దాం. ఇంకొక సమ్ చూసి, వీళ్ళు ఎవరో ఆల్రెడీ బాయ్ చెప్పేస్తున్నారు, ఇంటికి కూడా వెళ్ళిపోతున్నట్టున్నారు వీళ్ళు. ఇంకొక లాస్ట్ సమ్ చేసేసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా మనకు ఒక 2 minutes 3 minutes టైం ఉంది కదా. లాస్ట్ ఇంకొక వన్ లాస్ట్ సమ్. వన్ లాస్ట్ సమ్ ఫర్ ది డే. x² - 4. దీన్ని ఎలా రాస్తాం మనము? ఇలాంటి ఈక్వేషన్ వస్తే మనం ఎలా రాస్తాము? x² - 4. ఎస్, ఇలాంటి సినారియోలో వస్తే కనుక మనము డైరెక్ట్గా x² x plus 2 x minus 2 ఇలా రాసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఒకవేళ లాస్ట్ డిజిట్ కనుకను
ఇట్ ఈస్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్ ఉంటే గనక మనము దాన్ని డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్, సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ సారీ ఒక్క నిమిషం, ఎక్స్ స్క్వేర్ మైనస్ 16 అని ఉంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 16 అని ఉంటే ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 4 డైరెక్ట్గా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఈ టైప్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంటుంది కదా. ఈ ఫార్ములాస్ మనము నెక్స్ట్ క్లాస్లో మీకు ఐడెంటిటీస్ అని కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఐడెంటిటీ, డిఫరెంట్ ఐడెంటిటీ, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి, ఈ ఐడెంటిటీస్ ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓకే, ఓకేనా అందరైతే? ఓకే, బాయ్ టు ఎవ్రీవన్. సో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లోనే పాలినామియల్స్లో నెక్స్ట్ లెవెల్స్ చూద్దాం మనం. ఓకే, చలో దెన్ బాయ్ ఎవ్రీవన్. Karthik, you can stop recording.